నడవనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. యేసుప్రభు వారు ఎక్కడున్నారు? క్రీస్తు శకం ఏ సంవత్సరం ఇది ఈ మాట చెప్పి? ఈ మాట ఎప్పుడు చెప్పారు? 2025 క్రీస్తు శకం శకమా? క్రీస్తు పూర్వమైనా కానీ బిగినింగ్ చెప్పినటువంటి మాట. సజీవుడుగా ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. అప్పుడు క్రొత్త ఆజ్ఞ అన్నాడు. అదేంటి కొత్తగా ఇచ్చిన ఆజ్ఞ? అది అంతకుముందు లేదా? అంతకుముందు కూడా ఉన్నది ఆజ్ఞ. అది దేవుని ఆజ్ఞ. క్రొత్త ఆజ్ఞ అంటే కొత్తగా యేసుప్రభు వారు ఇచ్చిందేం కాదు, అంతకు ముందు ఉన్నటువంటి ఆజ్ఞ. అంతకుముందు అంటే తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు, కుమారుడు యేసుప్రభు వారు మనల్ని ప్రేమించాడు. మనకు కూడా మీరు ఒకరినొకరు ప్రేమించండి అని ఆజ్ఞిస్తాడు. దేవుని ఆజ్ఞ కనుక ఖచ్చితంగా లోపడాలి. దేవుడు ప్రేమించాడు. ప్రేమించడం అంటే లవింగ్. లవింగ్ ఈజ్ గివింగ్. ప్రేమించడం అంటే ఇవ్వడం. దేవుడు ప్రేమించాడు. ఏమిచ్చాడు? తన కుమారుని ఇచ్చాడు. యేసుప్రభు ప్రేమించారు. ఆయన ఏమిచ్చారు? తన ప్రాణం ఇచ్చాడు. మనల్ని కూడా అదే ఆజ్ఞించారు, మీరు ప్రేమించండి. మనం ఏమి ఇవ్వాలి? మనం కానుకలు ఇవ్వాలి. చేయి చాపదు. చేయి చాపి నాకేమిస్తావు, నేను వస్తున్నా కదా నాకేమిస్తావు. ఇది సంతోషకరం మాట కాదు, ఇది బాధాకరమైన మాట. ఏ మీటింగ్కి వెళ్ళినా మన సహోదరులకు ఇది ఒక అలవాటు అయిపోయింది. నేను వస్తా కానీ నాకేమిస్తావు, నేను 10 మందిని తీసుకొస్తా, ఏమిస్తావు. ఆనంద్ గారికి పలకట్లో పెట్టింది. ఒక సహోదరుడు ఫోన్ చేసి, నేను నాతో పాటు కొంతమంది వస్తున్నాను, అక్కడికి వచ్చే వాళ్ళకు 2000 ఇస్తున్నారని తెలిసింది, నిజమేనా, ఇస్తారా, ఎంతమంది రావాలి అని అడిగి. అయ్యా అది ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మనం ప్రేమిస్తే ఇవ్వండి, మీకు అప్పుడు ఇవ్వబడదు. ఒక స్వార్థలో ఇవుడు మీకు అప్పుడు ఇవ్వబడదు. తర్వాత 35 వచనం, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఒకరినొకడు ప్రేమ కలిగిన వారై ఉంటేనే వీళ్ళు దేవుని యేసుప్రభు శిష్యులు. ఇప్పుడు మనం ప్రీచర్స్ కంటే ముందు శిష్యులు, తర్వాతనే క్రైస్తవులు, తర్వాతనే బోధకులు. ముందు ఎవరండి? శిష్యులు, తర్వాత క్రైస్తవులు, తర్వాత బోధకులు. ముందు శిష్యులు అంటే నేర్చుకునేవాడు. నేర్చుకుంటేనే వాడు వాక్యం నేర్చుకుంటేనే, వాక్యానికి లోబడితేనే క్రైస్తవుడు అవుతాడు. శిష్యుడు క్రైస్తవుడు అవుతాడు, క్రైస్తవుడు తర్వాత బోధకుడు అవుతాడు. కనుక శిష్యుడు అంటే నేర్చుకునేవాడు. నువ్వు నేర్చుకుందాం, ఇవ్వడం నేర్చుకుందాం, తర్వాత ఇంకొకరికి ఇవ్వడం అలవాటు చేస్తున్నాం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగిన వారైనలా దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. నా వీళ్ళు యేసుప్రభు శిష్యులు. అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడి. ఎందుకు అనబడ్డారు? ఎవరి చేత అనబడ్డారు? పోనీ ఎవరి చేత అనబడ్డారు? అన్యుల చేత. అక్కడక్కడ ప్రజలు మీరు క్రైస్తవులు అని అనబడ్డారు. దేన్ని బట్టి అనబడ్డారు? క్రీస్తు వంటి మనస్సును కలిగి వారు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అని అనబడ్డారు. కాబట్టి క్రీస్తు వంటి మనసు మనం కలిగి ఉందాం, క్రైస్తవులు అని అనిపించుకుందాం. క్రైస్తవుడు అయితే యేసుప్రభు ఎటువంటి మనసు కలిగి ఉన్నాడో అటువంటి మనసు కలిగి ఉండాలి. యేసుప్రభు వారు ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు, మనం కూడా అటువంటి మనసు కలిగి ఉన్నాం. అప్పుడే మనం దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకునేటట్టుగా మన ప్రేమ కనబరుద్దాం లోకానికి. మంచి వేదిక
సేవకులందరూ ఈ విధంగా కలవటం, మాట్లాడుకోవటం, ప్రేమను పంచుకోవడానికి ఏలియా గారు దీన్ని ఆరంభించారు. దీన్ని కొనసాగిద్దాం. దేవుని చిత్తం అయితే ఈ పద్ధతిని మనందరం కొనసాగిద్దాం. ఆ తర్వాత నా దగ్గర ఒక మీటింగ్ ఈ విధంగా నేను ఏర్పాటు చేసుకుంటాను. దేవుని చిత్తం అయితే ఈ నెక్స్ట్ మంత్లో ఆ విధంగా మా క్రిస్టియన్స్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రానటువంటి మన మిత్రులందరూ కూడా రావడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైన వచ్చే నెలలో మళ్ళా ఇలాంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుని ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారు.